హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడు చూపించే వీడియోలో ఏం చూపిపోతున్నానంటే, నేను మా పాప సైజ్కి అంటే మా పాపకు సరిపడేలాగా చిన్న కాసులతో నెక్లెస్ లాగా ఒకటి చేశాను. అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది మనకి ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, అవి తీసుకోవాలి. తీసి దాన్ని పక్కన పెట్టుకొని ఒక వైట్ పేపర్ పైన మనకి ఎంత డిస్టెన్స్లో కావాలి, మనం ఎన్ని లేయర్స్ వేస్తున్నాం అన్నట్లుగా ఒక రఫ్ ఫిగర్ మన మైండ్లో మనము ఇమాజిన్ చేసుకున్నట్లుగా డ్రా చేసుకొని దానిపైన ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టుకోవాలి. అండ్ అలాగే నేను ఇక్కడ కాసులు తీసుకొని దానిపైన ఇక్కడ హుక్ లాగా ఉంటుంది కదా, హుక్ యాడ్ చేసుకోవడానికి దాన్ని కట్ చేసేసుకున్నా. అలాగా నాకు ఎన్ని కాసులు అవసరం అవుతాయి అనుకున్నానో అవన్నిటికీ కూడా అలాగే ఆ హుక్ అనేది కట్ చేసేసుకున్నాను అనమాట. అలా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనం దానిపైన పెడతాం కదా, పెట్టినప్పుడు అది అడ్డం ఉండదు. ఎస్పెషల్లీ నేను ఇక్కడ 2 లేయర్స్ చేస్తున్నా అందుకని. అండ్ నేను తర్వాత మనము అది ట్రాన్స్పరెంట్ షీట్ని ఆ వైట్ షీట్ పైన పెట్టుకుంటే మన ఇమాజినరీ ఫిగర్ అంటే అక్కడ మనం డ్రా చేసుకుంది కదా, దానిపైన నేను ఒక్కొక్క కాసుని ఇలాగా ప్లేస్ చేస్తూ వచ్చానమాట. నాకు ఈ మధ్య నేను యూట్యూబ్లో చాలామంది హ్యాండ్ మేడ్వి చేస్తున్నారు. వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ట్రై చేశా. వీటిలో నేను చాలా మిస్టేక్సే చేశాను. అలా చేయడం వల్ల నేర్చుకున్నాను కూడా. ఇలాగా మీరు చూస్తున్నారా, ఇక్కడ ఒక లేయర్ పెట్టేశాను కానీ అక్కడ ఒకటి తక్కువైంది అనిపించి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే నేను ఒక కాసు పైన ఒకటి పెడుతూ వచ్చాను కదా, ఆ కాసుకి మనం టచ్ చేస్తున్నాం కదా, నేను ఆ ఏరియాలో గ్లూ అనేది యాడ్ చేయలేదు. తర్వాత రియలైజ్ అయ్యి మనము అక్కడైతే దీన్ని ప్లేస్ చేసిన ఆ కాసుకు కూడా లైట్గా గ్లూ యాడ్ చేసి కాసుని పెడుతూ వచ్చానమాట. అలా పెట్టడం వల్ల అది కరెక్ట్గా స్టిఫ్గా ఏమంటారు ఇలా కూర్చుంది. లేకపోతే ఒక దగ్గర గ్యాప్ ఉన్నట్లుగా ఉందేమో అని నాకు అనిపించింది. అందుకని మళ్ళీ చూసుకొని నీట్గా అలా సెట్ చేసుకున్నాను. అలా తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని కాస్త ఆరనిచ్చాను. ఆరనిచ్చిన తర్వాత నా దగ్గర బాల్ చైన్ ఉంది. బాల్ చైనే అని అంటారంట దాన్ని. అది నాకు తర్వాత తెలిసింది. ఆ బాల్ చైన్ని ఇట్లా గ్లూ వేసుకొని దాన్ని లైట్గా అప్లై చేసుకున్నా. అప్లై అంటే దానిపైన గ్లూ పైన పెట్టాను అనమాట. ఆ గ్లూ పైన పెట్టేటప్పుడు నాకు లెంత్ ఎక్కువ అయిపోయింది, కానీ నేను అప్పుడు దాన్ని ఏం కదిలించలేదు. ఎందుకంటే ఇలా తీయడానికి ట్రై చేస్తే ఆ గ్లూ కూడా పక్కకు జరిగిపోతుంది అండ్ నా చేతులంతా చాలా స్టిక్కీ అయిపోయాయి. తర్వాత నేను దాన్ని పక్కన పెట్టి చాలాసేపు ఆరనిచ్చాను. ఆరనిచ్చాక నీట్గా దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. ఈ టూల్స్ అన్నీ కూడా నేను ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాటిని తీసుకున్నాను. కావాలంటే మీరు మీ దగ్గర ఉండే సీజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం నాకు చాలా టైం పట్టింది. నాకు ఎలా కట్ చేయాలో అర్థం కాక నేను తర్వాత కట్ చేస్తూ రియలైజ్ అయ్యాను. ఏంటంటే మనం పైన పక్క కాకుండా దాన్ని రివర్స్ చేసి కట్ చేస్తే కాస్త ఈజీగా చేయగలిగాను నేను. మీకు ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. పైన నుంచి కట్ చేయడం కన్నా రివర్స్ చేసుకొని కట్ చేస్తే కాస్త నీట్గా కట్ చేయగలిగాను అనమాట. అందుకని తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకున్నాక ఈ చైన్ ఇందాక నేను ఎక్స్ట్రా చైన్ వదిలేసాను అన్నాను కదా, అది కూడా ఇక్కడ గ్లూ అంతా బాగా డ్రై అయిపోయింది కాబట్టి దాన్ని కట్ చేసినా కూడా అది పక్కకు జరగలేదు. నేను ఇక్కడ B7000 గ్లూ యూస్ చేశాను. అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫ్యాబ్రిక్ గ్లూ అలాంటివి అయితే పోతాయి అని చెప్పి నాకు ఇది రికమెండ్ చేశారు, అందుకని నేను ఇది అప్లై చేశాను. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్టు ఐపిన్ ఒకటి తీసుకున్నానండి. వీటిని ఐపిన్స్ అంటారంట. వాటిని ఇలా ఓపెన్ చేసి దాంట్లో 2 లారియల్ పర్ల్స్ యాడ్ చేశాను. అండ్ ఈ పింక్ కలర్ పూస ఒకటి అండ్ మళ్ళీ 2 లారియల్ పర్ల్స్ యాడ్ చేసి అలా టోటల్గా 5 చేసుకున్నాను. నేను 5 చేసుకుని ఒకసారి నెక్లెస్కి పెట్టి చూశాను, లుక్ బాగుందా లేదా అన్నట్టు పెట్టి చూశాను. ఒకసారి మీరు చూడండి, నాకైతే చాలా నచ్చింది అలా పెట్టి చూస్తే. అలా పెట్టి చూశాక ఇక్కడ ఈ ఐపిన్స్ ఉన్నాయి కదా, వాటి లెంత్ చాలా ఎక్కువ ఉందన్నమాట వాటిని స్టిక్ చేయడానికి. కాబట్టి నేను వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి సేమ్ హైట్లో
కట్ చేసుకున్నాను. ఈ మధ్య చాలా యూట్యూబ్ కంటెంట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ పైన వస్తుంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ట్రై చేయాలని చెప్పి ట్రై చేశాను. వీడియో లాస్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ చాలా మిస్టేక్స్ కూడా చేశాను ఫస్ట్ టైం కాబట్టి. అండ్ తర్వాత గ్లూ అయితే అప్లై చేసుకొని వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుకున్నాను. ఇలా పెట్టేటప్పుడు కూడా నాకు సరిగ్గా అవ్వక ఆ పర్ల్స్ అన్నీ ఆ గ్లూకి అంటుకుపోతున్నాయి. నా హ్యాండ్కి కూడా అంటుకుపోయింది. చాలా కేర్ఫుల్గా అండ్ చాలా క్విక్లీ పెట్టాలని నాకు అప్పుడే అర్థమైంది. ఆ గ్లూ చాలా తొందరగా ఇలా స్టిక్ అయిపోతుంది అంతా. తర్వాత నేను ఇక్కడ ఇంకా 2 యూ పిన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. అదేంటో మీకు తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి. నేను ఈ వీడియో అయిపోయే లోపల చెప్తాను ఏం మిస్టేక్ చేశానని. ఇక్కడ ఇవి ఎందుకు ఇక్కడ పక్కన అంటించుకున్నానంటే, నేను తర్వాత థ్రెడ్ అటాచ్ చేయాలి కదా దీనికి, నెక్లెస్కి, అందుకని చెప్పి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది వ్యాక్స్ షీట్ అంటారంట. దీన్ని మనము వెనకాల ఇలా పెట్టుకుంటే మనం ఇలా ఈ పిన్స్ అవేవి కనపడకుండా మంచి ఫినిష్ ఉంటుందని చెప్పి యూస్ చేస్తారంట. నేను దాన్ని కూడా మనం ఇందాక వైట్ పేపర్ మీద రాసుకున్నాం కదా, దాని మీద పెట్టుకొని ఆ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత గమ్ అంటించి దాన్ని స్టిక్ చేశాను. అది స్టిక్ చేసేటప్పుడు ఆ గమ్ చాలా క్విక్గా డ్రై అయిపోతుంది. అలా పట్టే కానీ అది చాలా స్టిక్కీగా అయిపోయింది. నా ఫింగర్స్ కూడా అయిపోయింది. నేను కాస్త ఇబ్బందే పడ్డాను చేసేటప్పుడు, ఫస్ట్ టైం కదా. అసలు నిజంగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసే వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఎంత ఓపికగా ఎంత స్కిల్ఫుల్గా ఉంటారో అనిపించింది నాకైతే. లాస్ట్లో అయితే అంతా డ్రై అయ్యి కట్ చేశాక ఇలా ఉంది లుక్. అండ్ ఇక్కడ నేను తీసుకున్నాను, థ్రెడ్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా ఏదో మిస్టేక్ అని, అది ఇక్కడేనండి. నేను ఈ అటాచ్ చేసే పిన్ను 2 కాసుల మధ్యలో పెట్టడం వల్ల అది మెడలో వేసినప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా నించుంది ద సెన్స్ ఎలా అంటే ఇలా ఏమంటారు, సరిగ్గా ఇలా మెడకి ఇలా ఆనుకోకుండా ఇలా పైకి నించున్నట్టుగా ఉంది. అందుకని నేను అది కూడా తర్వాత రియలైజ్ అయ్యాను మా పాపకి వేసి చూసిన తర్వాత. సో ఇప్పుడు నేను మీకు ముందే చెప్తున్నాను. నేను తర్వాత ఏం చేశానంటే ఎక్స్ట్రా 2 ఐ పిన్స్ తీసుకొని ఫస్ట్ కాసుకి పైకి కొంచెం స్లాంటింగ్గా ఆ బాల్ పిన్ దగ్గరికి వచ్చేటట్టు దాన్ని స్లాంటింగ్గా పెట్టుకొని నేను దాన్ని అటాచ్ చేసుకున్నాను మళ్ళీ. అప్పుడు కాస్త సెట్ అయ్యింది. అండ్ దీని ఫైనల్ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. ఒకసారి మీరు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఈ కాసులు, ఈ పర్ల్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో ఇలాగే నేను కొత్త ట్రై చేస్తూ ఉంటాను. అది నేను మీతో పాటు షేర్ చేస్తూ ఉంటాను. నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please subscribe to my channel.